మేము కాదు కదా కాదు కదా ఆయన తన మనసులో ఒక పెద్ద మనిషి తన మనసులో ఉన్నటువంటి మా పార్టీ అధినేత లేకపోతే జనసేన అధినేత ఇవ్వాలి సార్ అభ్యర్థుల లిస్ట్ వస్తుంది సార్ పాపం ఈ లోపల పడుతున్నారు దానికోసమే వెయిట్ అంతలోని ఎప్పుడు వస్తుందా అని వెంకటరెడ్డి గారు ఏంటండి మడత పెట్టడాలు లేటెస్ట్ గా వస్తాం మేము భయం ఇప్పుడు సహజంగా ఇప్పుడు మనం కూడా ఇట్లా ఇది షర్ట్ ఇట్లా మడతెట్టి రెడీగా ఉన్నాం మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అంట అంటే తప్పేంటి దాన్ని పాప వీళ్ళకి మేము రెడీగా ఉండగానే మరి ఇందాక ఆయన ఒకటి చూపించాడు సింబల్ ఇప్పుడు నేను రెండోది చూపించలేను కదా సో అవన్నీ కారిపోతా అన్ని ఒకేసారి వస్తా మరి ప్రతిపక్షాలకు ఎందుకు భయం కలుగుతుందో ఆయన కుర్చీని సభలో తీసుకొచ్చి కుర్చీ మడతెట్టి చూపిస్తున్నాడు ఏం మాట్లాడుతుంటే మా నేలకు మడత మాకు పడుతుందంట మందలగిర సరిగ్గా మాట్లాడుతూ రాక నేలకు మడతేసి జయంతి వర్ధంతికి తేడా తెలియదు ప్రశాంతతకి ప్రశాంత అత్త అంటాడు సాక్షాత్తు మీడియా ముందరకు వచ్చి మాట్లాడేటువంటి ధైర్యం చేయగలవాడు లోకేష్ గారు మీ నాయకుడు ఏ రోజైనా వచ్చి మీడియా ముందర మాట్లాడాడా ఒక లైవ్ ప్రెస్ మీట్ పెట్టలేడు ఏం మాట్లాడతారండి మీరు స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడతారు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఎన్నిసార్లు తప్పులు మాట్లాడారో ఇంకా కూడా ఇన్ని రోజులు గడిచినా సరే ఇంకా కూడా వచ్చి నేను వాళ్ళు మాట్లాడిన విన్నాను వర్మ గారు నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే అన్నాను లైవ్ ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి నిజంగా తప్పుంటే లైవ్ ప్రెస్ మీట్ మీలాంటి జర్నలిస్టులు అడిగేటువంటి ప్రశ్నలకు మీలాంటి జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఆ దమ్ము లేదు కానీ బయటకు వచ్చి మాట్లాడతారు ఇవన్నీ మాట్లాడినా కుర్చీ మడతెట్టారు కదా సార్ ఆల్రెడీ మంగళగిరిలో మడతెట్టానే కదా జూబ్లీ హిల్స్ పారిపోయింది 23 సీట్లతో మడతెత్తారు కదా మడతెత్తే ఆల్రెడీ జూబ్లీ హిల్స్ పారిపోయారు ఇప్పుడు కొత్తగా 2024 ఇప్పుడు వస్తుంది కదా ఎన్నికల రిజల్ట్స్ లో చూద్దాం గాని అప్పుడు ఎక్కడ మొహం పెట్టుకొని మాట్లాడుతారో చూద్దాం గాని కాలు పట్టుకోమనండి ఆడికి 2 సీట్లు ఇస్తాం వీడికి 2 సీట్లు ఇస్తామని మీ బతుకులు ఎందుకు తెలుగుదేశం వాళ్ళ బతుకులేనే మళ్ళీ టీవీలో ఎండగట్టాల్సిన అవసరం ఉంది మీ బతుకుల గురించి తెలియదా మీ బతుకులు తెలుసు కదండి ఎందుకు మాట్లాడతారు వెంకటరెడ్డి గారు పిలిచి తిట్టించుకుంటారు ఎందుకు పిలిచి తిట్టించుకుంటారు ఎందుకు అని తిట్టించుకుంటారు ఎందుకు మీ బతుకులు తెలీదా మిమ్మల్ని ఎవడు కనీసం దగ్గర కూడా రానీడు కదా ఎందుకు రానాయనా మాకు దరిద్రం ఎందుకు రానాయనా మాకు శని ఇలాంటి మనసులో పెట్టుకుంటే మాకు మొత్తానికే మోసం వస్తుంది ఎవడు దగ్గర కూడా రానీడు మీరు ఒక గొంగళి పురుగు సింహం పులులు అని ఎలివేషన్ ఇచ్చుకుంటారు దిక్కుమాల ఎలివేషన్ మీరు గొంగళి పురుగు కనీసం ఎవడు దగ్గర కూడా రానీడు అది మీ స్థాయి అది మీ బతుకులు మీరు వచ్చి తెలుగుదేశం గురించి మాట్లాడతారా తెలుగుదేశం పార్టీ పుట్టింది ప్రజల కోసం మీ పార్టీ పుట్టింది అధికారం కోసం తెలుగుదేశం పార్టీని మాట్లాడతారా తెలుగుదేశం పార్టీ పుట్టింది ప్రజల కోసం మీ పార్టీ ఆఫ్టర్ ఆల్ మీ పార్టీ పుట్టింది అధికారం కోసం వెంపర్లాడుతూ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల ప్రస్థానం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం సేవ చేస్తుంది అర్థమైందా మీలాగా అధికారం నన్ను ముఖ్యమంత్రి చేయండి నా కొడుకుని ముఖ్యమంత్రి చేయండి నా అన్నని ముఖ్యమంత్రి చేయండి ఇట్లా అడుక్కోలా ప్రజల కోసం ఉంటాం ప్రజల వర్మ గారు మీరు ఎక్స్టెండ్ చేస్తారా డిబేట్ ఇంకో 10 నిమిషాలు మీరు ఎక్స్టెండ్ చేస్తారా ఏం చెప్పండి ఏముంది ఏమన్నా ఇంపార్టెంట్ ఉందా స్టూడియోలో ఉంది క్రాస్ టాక్ చేస్తారు కూర్చొని నాకు అవకాశం మీరు మాట్లాడండి మీకు అవకాశం ఇస్తాను తెలుగుదేశం వాళ్ళ బతుకులు ఎవరు తెలియదు బ్రోకర్ బతుకులు నేను మళ్ళీ రోడ్ల మీద పెట్టాలి మీ అందరు బతుకులు తీసుకొని వచ్చి ఒక మహిళగా మాట్లాడడానికి